వెల్కమ్ టు ఆర్డర్ మీడియా. నేను మీ తరుణ్. ఈ రోజు మనం రిలీజ్ అయిన ఒక ఫంకీ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ రివ్యూ ఎలా ఉందో కనుక్కోవడానికి వచ్చేసాను అనమాట. అండ్ సినిమా ఎలా ఉంది ఏంటని చెప్పేసి నా మాటల్లో కాకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మాటలోనే వినొద్దాం. విశ్వక్ పర్ఫార్మెన్స్ అయితే వేరే, అన్న యాక్టింగ్ అయితే ఇస్తుందని ఆ సినిమా మళ్ళీ ఇటు పడింది అనుకోవచ్చు. ఆశీర్వాద్ ఉప్పు, విశ్వక్ అన్న నిప్పు. ఓవరాల్ గా అయితే కేవీ అనుదీప్ రైటింగ్ అండ్ డైలాగ్స్ కానీ కామెడీ అయితే బాగుంది. పంచులు మాత్రం సూపర్. విశ్వక్ సేన్ కి ఇది మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చాడు. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా అద్భుతంగా తీసిండు, చాలా బాగుంది. ఆ స్టోరీ, ఆ ఇచ్చే పంచులు, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉన్నారు, సెకండ్ హాఫ్ అయితే ఇరిగా తీసిండు. చాలా బాగుంది సినిమా. విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా. ఇక అనుదీప్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ హీరోయిన్ కూడా సూపర్. అసలు ఆమె డెబ్యూ మూవీ అనుకుంటా నాకు తెలిసి, కానీ బాగా చేసింది మూవీ. సూపర్ అన్న, ఒకసారి చూడొచ్చు. వన్ లైనర్స్ కొంచెం పంచులు బాగానే పడ్డాయి. అనుదీప్ స్టైల్ కామెడీ మనకి కొంచెం అంతే, అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టద్ది, పర్లేదు, యావరేజ్ సినిమా. స్టోరీ అనుదీప్ బయోపిక్ అనుకోవచ్చు. అనుదీప్ మన క్యాష్ ప్రోగ్రామ్కి వచ్చి ఎలా ఇబ్బంది పడుతుంటాడు, సినిమా సెట్లో అలా ఉండిద్ది అనమాట. అనుదీపే అదే అనుదీప్ బయోపిక్ లాగా ఉంటుంది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అలా పర్లేదండి, యావరేజ్, వన్ టైం వచ్చి. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి అంటే ఏదో మాట్లాడాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ సినిమాలో ఒకటి కూడా నవ్వే సీన్స్ అని చాలా లిమిటెడ్ సీన్స్. అసలు కామెడీ కోసం సినిమాకి వస్తే మాత్రం వేస్ట్. చిల్లర్ కామెడీ అన్న ఆయన సినిమాలో వాడుతుంటాడు. గలీజ్ అని అంత గలీజ్గా ఉన్నాయి. అసలు బాగాలేదన్న మూవీ అయితే. ఇట్స్ రాటెన్ మూవీ. సాంగ్స్ అదే అంటున్నాను కదా, సాంగ్స్ బాగుంటాయి, సీన్స్ బాగుంటాయి, కానీ రెండింటికి సంబంధం ఉండదు. ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత ఇంకో సీన్ వస్తుంది, ఒక సీన్కి కంటిన్యూషన్ ఉండదు. ఆయన నాకు అప్పుడెప్పుడో వైజయంతి బ్యానర్ ఆయన చెప్పారు, అన్ని సీన్సే చెప్పారు అన్నట్టు. ఓన్లీ సీన్సే ఉంటాయి కానీ దానికి కనెక్షన్స్ ఉండవు మధ్యలో. సాంగ్స్ ఎందుకుంటే తెలియదు. వర్స్ట్ మూవీ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలా బాగుందన్న, అదిరిపోయింది. సో ఇలా చెప్పాలంటే కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది. అసలు బాగాలేదు. రివ్యూ చెప్పాలంటే కూడా గలీజ్గా అనిపిస్తుంది. అసలు సినిమాకి వచ్చేందుకు చాలా గలీజ్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఏదైతే వన్ లైనర్ తీసుకున్నారో వన్ లైనర్ బాగుంది, కానీ ఎంత స్కేల్ పెట్టి వెతికినా సరే ఎక్కడ స్టోరీ ఉండదు, తలా తోక ఉండదు, ఒక సీన్ కంటిన్యూటీ ఉండదు, ఏముండదు. ఏదో జబర్దస్త్ జోకులు నాలుగైదు వేసి కొంచెం తీసుకున్నారు తప్ప ఎక్కడ 1% కనెక్టివిటీ లేదు. అసలు మేము పెట్టిన డబ్బులకి ఎక్కడ 1% వాళ్ళు అసలు జస్టిఫై కాదు కదా, అసలు లెక్కలో కూడా తీసుకోలేదు అనిపించింది. అండ్ మెయిన్ కూడా అంటే అనుదీప్ గారు వన్ లైనర్స్ ఒకటి బాగా పేలే, కానీ మేబీ ఆయన అనుదీప్ నవీన్ గారితో తీసుకుంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో, కానీ విశ్వసంగా అస్సలు సెట్ అవ్వలేదు. అస్సలు బాగాలేదన్న, ఏమీ బాగాలేదు. సినిమాలో చెప్పుకోండి ఒక్క పాజిటివ్ అంటే ఒక్కరు కూడా లేదు. ఆ వన్ లైనర్స్ ఒకటి అక్కడక్కడ పేలే తప్ప ఏది బాగాలేదు. ఇలాంటి కావాలంటే మనం జబర్దస్త్ ఇంకా చాలా బాగుంటాయి. చార్ బిస్కెట్ వాళ్ళు ఇంకా బాగా తీసుకుంటారు. సో అసలేం బాగాలేదు. వాళ్ళ దీనిలో చెప్పుకోవాలంటే సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ పాటలు బాగాలేవు. స్టోరీ బాగుంది కానీ సినిమా బాగాలేదు. సినిమా బాగుంది కానీ మొత్తం వరస్ట్ ఉంది. నాట్ ఎట్ ఆల్. అసలు ఆయన వేరే లెవెల్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అసలు నో. అసలే రేటింగ్ 10కి అయితే అసలు రేటింగ్ ఇవ్వడం ఆలోచనలో రావట్లేదు రేటింగ్స్. బట్ ఓకే, స్టిల్ 5 విత్ ద ఎఫర్ట్. పాలతో పెట్టినా గలీజ్ అనిపిస్తుంది నాకు. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు అన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే ఇక మూవీ తీయాలంటే చాలా కష్టమైన పని. ఒక మనిషిని నవ్వియాలన్నా, ఎంటర్టైన్ చేయాలన్నా చాలా కష్టమైనది. ఇంకా ఎవరో వచ్చి మనం రివ్యూలో అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పడానికి రాదు. ఎందుకంటే అది కష్టపడి దానికి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి హిట్లు ఇస్తాం. ట్రోల్స్ చేసే వాళ్ళకి అది వేస్ట్ ఆఫ్ టైం. అది మనం ఏంటంటే ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా, ఇప్పుడు ఉన్న యూత్కి ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఇంకా మంచి సినిమాలు తీస్తాం. ట్రోల్ సిటీలో పెరిగిన వాళ్ళు, అందరికి తెలిసిన వాళ్ళు ఏంటంటే అందరితో మింగిల్ అయిపోతారు ఈజీగా. సూపర్ అయితే మూవీ ఉంది. మంచిగా ఉన్నా లేకున్నా విశ్వక్ సేన్ అన్న సూపర్ హీరో. సార్ ఎమోషనల్ సీన్ ఎక్కువ బాగుంది. లాస్ట్కి వచ్చింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. జాతిరత్నాలు స్టైల్ ఆఫ్ కామెడీ ఉందా? సేమ్ అంతే, ఇంకా అదే కైండ్ ఆఫ్. అవును, క్రింజ్ అని ఏం లేదు. నాకు ఇలాంటి కామెడీ ఇష్టం, సో నాకు ఇది బాగుంటుంది. మేబీ ఇంకా ఎవరికి అలా ఉండొచ్చు, బట్ నాకైతే బాగా నచ్చింది. అనుదీప్ గారి ఎంట్రీ ఉందా ప్రతి సినిమాలో? అనుదీప్ గారి ఎంట్రీ ఉంది, ఇంకా చాలా మంది ఎంట్రీస్ ఉన్నాయి. అన్నీ హైలైట్స్ యాక్చువల్గా. ఫన్ అంతే. ఇంకా అనుదీప్ గారి
బాగుంది. అదే అంటే ఇప్పటి వరకు మనం ఒక యాక్షన్, లవ్ ఇవన్నీ చూసాము. ఇది ఒక డిఫరెంట్ షిఫ్ట్ అనమాట. ఇప్పటి వరకు విశ్వకర్ణని చూడని స్టైల్లోకి క్రేజీ అన్నట్టు, ఇంకా అనుదీప్ కే స్టైల్లో ఆ డైలాగ్స్కి ఆ పంచెస్కి క్రేజీ అనిపించింది. చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? చాలా బాగా అనిపించింది అన్న. ఓకే, అంటే సినిమాలో ఏం వర్కౌట్ అయ్యాయని మాట్లాడుకుంటున్నాను. వర్కౌట్ అంటే యాజ్ కమెడియన్స్గా అయితే చాలా బెస్ట్ ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్స్కి ఉండాల్సింది అయితే డైరెక్టర్ గానే ఒక కమెడియన్గా అయ్యారు. కానీ ఆయన త్రూ సినిమా అంటే చాలా బాగుంది. హీరో తరఫు నుంచి విశ్వక్సేన్ అన్న తరఫు నుంచి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కానీ ఏదైనా కానీ చేశారు. కానీ మాకు అనిపించింది ఏంటిదంటే మాది కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంటే. లైక్ ఎట్లా అంటే మాకు ఇంకా నాలెడ్జ్ వచ్చింది ఈ సినిమా చూడంగానే. ఇంకా మాకు కూడా కొన్ని సీన్స్ అవి చూడంగానే ఇది తీయాలి అనిపిస్తాం చూడు, అది తీయం కానీ ఇంకోటి తీస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ మనము లైక్ కామెడీ కానీ ఏదైనా కానీ మాకైతే ఒకటి యాజ్ ప్రకారం మాకు ఒకటి నాలెడ్జ్ వచ్చింది ఈ సినిమా చూడంగానే. మాకు కూడా ఒక థ్రిల్లింగ్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే విశ్వక్సేన్ గారు ఎవరైతే ఉన్నారో ఈ మూవీకి అంతగా సెట్ కాలేదని చెప్పి అంటున్నారు. అంటే పర్ఫెక్ట్గా అతని కోసం చేసిన రోల్లో లేదని చెప్పి, దీని గురించి మీరేమంటారు? లేదు, అది అట్లా అయితే ఏం లేదు. అంటే సెట్ అయ్యారంటారు. చాలా బాగుంది ఈ క్యారెక్టర్కి. ఇంకా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏమంటారు? ప్లస్ పాయింట్స్ అంటే నాగవంశిన్ గారు, హీరోయిన్ కానీ లైక్ కమెడియన్స్ కానీ, బయట ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్స్ కానీ వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు. కానీ చాలా బాగా చేశారు. మనం చూసాం. కానీ మీరు ఒక్కసారి వచ్చి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎవరు మంచిగా ఉంటుందో ఎవరు మంచిగా ఉండదో. కానీ యాక్టింగ్ యాజ్ 10 to 10 minutes ఒక్కొక్క డైలాగ్ పడుతూనే ఉంటుంది. ఫ్యామిలీ అయితే పిచ్చలు విడిగా నవ్వేసుకుంటారు. కానీ చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.